దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. కుంభరాశి వారికి జనవరి 15 సాయంత్రం 6:30 నుండి జరగబోయే సంఘటనలు ఇవే. అసలు కుంభరాశి వారికి దేవుడు తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? అసలు జనవరి 15 సాయంత్రం 6:30 తర్వాత ఏం సంఘటనలు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడగలిగే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. ఎందుకు అంటే ఈరోజు నేను చెప్పబోయేది సాధారణ జ్యోతిష్యం కాదు. కుంభరాశి వారి కోసం జనవరి 15 సాయంత్రం 6:30 నుంచి దేవుడే స్వయంగా నిర్ణయం తీసుకున్న సంఘటనలు ప్రారంభం అవుతున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు భరించిన బాధలు, అవమానాలు, నిశ్శబ్దంగా కార్చిన కన్నీళ్ళు అన్నిటికీ లెక్క తీసే సమయం వచ్చేసింది అనే చెప్పుకోవాలి. అయితే దేవుడిని తీర్పు అంటే ఏంటి మిత్రులారా? దేవుడి తీర్పు ఇచ్చేశాడు. అది శిక్ష కాదు, అది న్యాయం. కుంభరాశి వారు గత కొన్ని నెలలుగా ఎవరికీ చెప్పకుండా లోపలే కృంగిపోతున్నారు. నమ్మిన వారే మోసం చేస్తున్నారు. సహాయం చేస్తున్నా తిరస్కరిస్తున్నారు. ఇప్పటి వరకు దేవుడు మౌనంగా చూస్తున్నాడు. కానీ ఇప్పుడు కాదు. జనవరి 15 సాయంత్రం తర్వాత దేవుడు లెక్క మొదలవుతుంది అనే చెప్పాలి. ఒక వ్యక్తిని గురించి అయితే నిజం బయటపడబోతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారి దగ్గరకు ఉన్న ఒక వ్యక్తి గురించి షాకింగ్ నిజం బయటపడబోతుంది అనే చెప్పాలి. ఆ వ్యక్తి మీ ఇంటికి రావచ్చు, మీ పని స్థలంలోకి రావచ్చు, లేదా బంధువుల్లో ఉన్నవారే ఉండవచ్చు. బయటకి చాలా మంచివాడిలా నటిస్తాడు, కానీ లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకుంటున్నాడనే చెప్పాలి. జనవరి 15 సాయంత్రం 6:30 తర్వాత ఆ వ్యక్తి మాటలు, పనులు తానే బయట పెట్టుకుంటాడనే చెప్పాలి. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. దేవుడు వాడితోనే మాట్లాడేస్తాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆర్థికంగా మార్పులు, డబ్బు సంబంధిత సంఘటనలు, ఇక్కడ ఒక శుభవార్త కూడా ఉంది అనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారికి ఆర్థికంగా ఇరుక్కుపోయిన పరిస్థితులు ఇప్పుడు మెల్లగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి. అలాగే ఆగిపోయిన డబ్బు వస్తుంది, అప్పులు ఒత్తిడి తగ్గుతుంది, ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది అనే చెప్పాలి. కానీ జాగ్రత్త, జనవరి 15 సాయంత్రం తర్వాత డబ్బు విషయాల్లో ఎవరికి బాండ్ నమ్మకంగా అయితే పెట్టకండి. ప్రత్యేకంగా ఒక మగ వ్యక్తికి మీతో డబ్బు విషయమే మాట్లాడతాడు. అతనిపై పూర్తిగా నమ్మకం వద్దు అనే చెప్పాలి. ఇక కుంభరాశి వారి ప్రేమ అండ్ కుటుంబంలో జరిగే మార్పులు. కుంభరాశి వారిలో ప్రేమలో ఉన్న వారికి ఈ సమయం చాలా కీలకం అనే చెప్పుకోవాలి. నిజమైన ప్రేమ అయితే మరింత బలపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మోసం అయితే పూర్తిగా ముగిసిపోతుందని కూడా చెప్పుకోవాలి. కుటుంబంలో మీ మీద నిందలు వేసే వ్యక్తులు ఇప్పుడు నిశ్శబ్దంగా మారుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు సహాయం చూపిన ఇకపై మౌనం మీ ఆయుధంగా అయితే అవుతుంది అని కూడా చెప్పుకోవాలి. దేవుడు ఇచ్చే సంకేతాలు అత్యంత ముఖ్యమైన భాగం అని కూడా చెప్పవచ్చు. జనవరి 15 సాయంత్రం నుంచి కుంభరాశి వారికి ఒక స్పష్టమైన సంకేతం అయితే వస్తుంది అనే చెప్పాలి. అది కలల్లో రావచ్చు, అనుకోకుండా వినిపించిన మాటలు కావచ్చు, లేదా ఒక సంఘటన కావచ్చు. ఆ సంకేతాలని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకు అంటే అదే మీ జీవితాన్ని కొత్త దారిలోకి అయితే తీసుకువెళ్తుందనే చెప్పాలి. కుంభరాశి వారు తప్పకుండా చేయవలసిన పనులు. అయితే కుంభరాశి వారు ఈరోజు రాత్రి లేదా జనవరి 15 సాయంత్రం తర్వాత ఒకసారి మాత్రం ఇలా చెప్పండి: దేవుడు, నాకు న్యాయం కావాలి, నాకు హాని చేసేవారు కాదు, నాకు రక్షణ కావాలి అని. ఈ ఒక్క వాక్యం మీ జీవితంలో పెద్ద మార్పులను అయితే తీసుకొస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే దేవుడి తీర్పు మొదలైన తర్వాత జరిగే విచిత్ర సంఘటనలు. కుంభరాశి మిత్రులారా, జనవరి 15 సాయంత్రం 6:35 తర్వాత మీ చుట్టూ జరిగే కొత్త కొన్ని సంఘటనలు అయితే కూడా మీరు చూడబోతున్నారనే చెప్పాలి. మీకు కూడా ఆశ్చర్యం అయితే కలిగిస్తాయనే చెప్పుకోవచ్చు. మీరు మాట్లాడిన వారు అనుకోకుండా
మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారనే చెప్పాలి. మీకు నష్టం చేసిన వాళ్ళు అసహజంగా భయపడినట్లు కనిపిస్తారు. మీ పేరు చెడగొట్టే వాళ్ళు నిశ్శబ్దంగా మారిపోతారు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దేవుడి తీర్పు పనిచేయడం మొదలయ్యే సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 48 గంటల్లో మాత్రమే కుంభరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే జనవరి 15 సాయంత్రం నుంచి జనవరి 17 సాయంత్రం వరకు కుంభరాశి వారు కొన్ని విషయాల్లో చాలా అప్రమత్తంగా అయితే ఉండాలనే చెప్పాలి. కోపంలో మాటలు అనకూడదు. ఎవరి మాటలకు వెంటనే నమ్మకండి. పాత విషయాలు తవ్వకండి. ఎందుకు అంటే దేవుడు మీకు అనుకూలంగా పనిచేస్తున్నప్పుడు మీరు చేసే ఒక చిన్న తప్పు అవకాశాలను ఆలస్యం చేయవచ్చనే చెప్పాలి. మౌనం ఈజ్ ఈక్వల్స్ టు మీ శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఒక రహస్య చూపు కళ్ళతోనే అంతా అర్థమవుతుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి ఒక విచిత్రమైన అనుభూతి వస్తుంది. ఎవరి కళ్ళల్లోకి చూసినా వారి మనస్సు మీకు అర్థమవుతుంది. ఎవరు నిజంగా మంచివారో, ఎవరు నటిస్తున్నారో, ఎవరు మీ ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారో ఈ శక్తి ప్రతి ఒక్కరికి రాదు. ఇది దేవుడు ఇచ్చే సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే శత్రువులకి శిక్ష మీరు చేతులు ముడుచుకున్నా సరే ఇది చాలా ముఖ్యమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎవరికి చెడు చేయకపోయినా మీపై చెడు ఆలోచిస్తున్న వాళ్లకు తప్పకుండా ఫలితం అయితే వస్తుంది అనే చెప్పాలి. వాళ్ళు వాళ్ళ మాటల్లోనే ఇరుక్కుంటారు. వాళ్ళ పనుల వల్లే ఇబ్బంది పడతారు. మీ పేరు మాత్రం శుభ్రంగా బయటపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది దేవుడి న్యాయం అనే చెప్పాలి. కుంభరాశి వారికి దేవుడి మాట. ఈ వీడియో చూస్తున్న కుంభరాశి వారికి ఒక అంతర్గత సందేశం ఉంది. నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు ఓడిపోయిన వాడివి కాదు. ఆలస్యం జరిగింది కానీ అన్యాయం జరగదు. మీరు ఇంతవరకు ఆగింది బలహీనత కాదు, ఇది పరీక్ష ముగిసింది. ఇప్పుడు ఫలితం కూడా అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో కనిపిస్తే 3 సంకేతాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 5 నిమిషాల్లో మీకు వచ్చే 3 సంకేతాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది అకస్మాత్తుగా మీ పేరు చర్చలోకి రావటం. రెండవది మీరు మర్చిపోయిన వ్యక్తి నుంచి కాల్స్ లేదా మెసేజెస్ రావటం. మూడవది మీ మనసు ఒక్కసారిగా తేలికగా మారటం. ఇవి జరిగితే భయపడకండి. ఇవి మార్పుకి మొదటి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక మాట వల్ల జాగ్రత్త. జనవరి 15 సాయంత్రం నుంచి కుంభరాశి వారు ఎవరో మాటలకు ప్రభావితం అవుతారు. ఆ వ్యక్తి బయటకు మీకు మంచిగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం మీ నిర్ణయాలను మార్చాలని చూస్తూ ఉంటాడు. ఆ రోజు మాత్రం పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం తర్వాత ఏ వాదనలు చేయకండి. అదే మీ జీవితాన్ని కాపాడుతుంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, కుంభరాశి వారికి జనవరి 15 సాయంత్రం 6:30 నుండి ఏ సంఘటనలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.